కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నిందితుడికి తల్లిదండ్రుల భయం లేదంటున్నారు సహస్ర తల్లి రేణుక. నిందితుడి ఇంట్లో క్రైమ్ సినిమాలు చూస్తుంటే తల్లిదండ్రులు ఏం చేశారని ప్రశ్నించారు. క్రైమ్ సీన్స్ చూసినప్పుడే మందలించుంటే ఈ రోజు సహస్ర హత్య జరిగేది కాదు అంటున్నారు. సహస్ర హత్య తర్వాత తమ కొడుకు ఆలోచనల విధానం కూడా మారిందని, తాను కూడా నిందితుడిలా చేస్తాను అంటున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అయినా జరిగిందా ఇంత దారుణంగా చెప్పండి. ఆ అమ్మాయి అంత ఫైట్ చేసింది, అంత చిన్న పాప అయినా వాడికి ఒక బాయ్ ఉండి కూడా లేడీ అంత ఫైట్ చేసింది. అన్న కూడా వాడు ఎంత డేర్గా వాడు అంత దారుణంగా చంపుతాడు చెప్పండి. కొన్ని వదిలేసున్నా అయిపోయేది. ఎందుకు అంత క్రిమినల్ ఆలోచనలు వచ్చినాయి, ఎందుకు ఇంతకుముందు ఏమైనా చేశారా అని మీరు పేరెంట్స్ని ఖచ్చితంగా అడగాలి. మీరు వాళ్ళ పేరెంట్స్ని కూడా అడిగి ఎందుకు చేశారు, ఎందువల్ల చేశారు అంటే ప్రపంచానికి చెప్తే ఆ పేరెంట్స్ కూడా అట్లా చేయకుండా ఉంటారని నా ఆలోచన. ఇది చేయడం వల్ల కూడా పేరెంట్స్ మేము ఖండించలేకపోయాము. ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, ఏ ప్రాబ్లమ్స్ అయినా కావచ్చు. ఒక బ్యాట్ కొనివ్వరా అండి? ఎంత ఫైనాన్షియల్ ప్రాబ్లం, నాకు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. నాకు ఇల్లు లేదు, ఏం లేదు తెలుసా, కానీ నా పిల్లని నేను చూసుకుంటాను. నేను ఎట్లయితే బాధపడ్డానో ఆ తల్లిదండ్రులు అట్లా బాధపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు కావాలి, నాకు శిక్ష కావాలి, న్యాయం కావాలి. న్యాయం ఎలా జరుగుతుంది అంటే వాడు నా పాప ఎట్లయితే ఇదైపోయిందో అట్లా జరుగుతూనే నాకు న్యాయం జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా, నా బిడ్డ కూడా శాంతిస్తుంది. అప్పుడు నేను శాంతించినట్టే. అది నాకు కావాలండి, మీరు సపోర్ట్ చేయాలి. నేను అప్పటి వరకు ఇక్కడ నుంచి జరగని ఏది చేయకపోయినా నా పిల్లోడికి మా ఆయనకి ఏమైనా కూడా ఇక్కడే కాల్చుకొని చచ్చిపోవడానికి కూడా నేను రెడీగా ఉన్నానండి. నేను చెప్తున్నాను, ఆ పిల్లోడిని మాత్రం వదిలేస్తే నేను ఇక్కడనే కాల్చుకొని చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటాం. ముగ్గురం చెప్తున్నాను, నాకు న్యాయం కావాలి.